అండి అయ్యగారికి అమ్మగారికి నా వందనాలండి. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే నాకు బాబు పుట్టాడండి. ఆడు పుట్టడానికి ముందే డెలివరీకి సమయంలో చాలా ఇబ్బంది పడ్డామండి. నైట్ వచ్చి తీసుకెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయండి. హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళిపోయి వచ్చి 3 రోజులు చేసామండి. మూడో రోజు మార్నింగ్ నొప్పులు వస్తుందని తీసుకొచ్చామండి. వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఏమో ఫ్రీ డెలివరీ అయిపోద్ది ఉంచండి అన్నారండి. నైటు 4 అయినా సాయంత్రం 4 అయినా సరే ఫ్రీ డెలివరీ అవ్వలేదండి. ఏంటన్నది చెక్ చేస్తే 2 పేగులు మెల్ల వేసుకున్నాడు, చేస్తే ఆపరేషన్ చేయాలి, అది చేసినా సరే చెప్పలేము, 2 పేగులు వేసుకున్నాడు కదా ఏదన్నది చెప్పలేమన్నారండి. ఇదే విషయం భయం వేసి పాస్టర్ గారికి ఫోన్ చేసి అడిగానండి. పాస్టర్ గారు ప్రార్థన చేసి భయపడకనన్నా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు అనేసి అన్నారండి. ఇంతలోనే మళ్ళీ డాక్టర్ గారు పిలిచి ఆపరేషన్ చేస్తానమ్మా, చూస్తాను, ఇంకా మా చేతుల్లో అయితే ఏమీ లేదన్నట్టుగా మాట్లాడిందండి ఆవిడ. సరేండి అనేసి చేయించామండి. దేవుడి దయ వల్ల అబ్బాయి పుట్టాడండి. పుట్టిన తర్వాత కాలు మీద చిన్న పుట్టుమచ్చ టైప్ వచ్చిందండి. అది ఉండగా 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 ఒక వారం రోజులకి ఒక పుండు కింద అయిపోయింది. మొన్న 21వ తారీఖున అనుకుంటండి హాస్పిటల్ తీసుకెళ్తే ఎక్స్రేలు తీయాలి, అది దుమ్ము నుంచి వచ్చిందో లేకపోతే ఎక్కడి నుంచి వచ్చిందో అని తెలియదు కదా అనేసి అన్నారండి. తీసుకెళ్ళిన తర్వాత ఎక్స్రే తీస్తుంటే ఒకటే అనుకున్నానండి మనసులో, అది ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటే నీ సన్నిధిలో సాక్షిగా నిలబడతాను తండ్రి అని అనుకున్నానండి. అది కాలు యొక్క పుండు ఎక్స్రేస్ తీసిన తర్వాత దుమ్ము నుంచి కాదమ్మా, మా కాలు పైనే ఉంది, చూసుకోబట్టి సరిపోయింది, లేదంటే కాలుకే చాలా కొంచెం ఎంతో లేదు కొంచెం ఉంది, దుమ్ముగా తగిలిందంటే ఇంకా చెప్పలేము అన్నట్టుగా మాట్లాడారండి. ప్రార్థన చేసుకుని సాక్ష్యం చెప్దామని అనుకున్నానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడి చేద్దాం, తప్పులేమన్నా ఎంత కథ పట్టుకోవడం, అందరికి మైక్ పట్టుకోవడం కంగారు ఉంటుంది. కంగారు పడద్దు, ధైర్యం తెచ్చుకోవాలంటే అప్పుడప్పుడు మీకు మైక్ నేను ఇవ్వాలి. త్వరగొత్తి